వేళ కాని వేళప్పుడు కుటుంబాన్ని మొత్తాన్ని ఈ టైం అప్పుడు ఎక్కడికి తీసుకొచ్చావేంటి అని చంచలమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక చంటి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు విజయమ్మ ఫ్యామిలీని చూసి. ఈ టైంలో మా ఇంటికి రావాల్సినంత అవసరం ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు ఫస్ట్ అనైతే అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అనగానే నా భర్తని ఊరు జనం అందరి ముందు అవమానించారు. నా భర్తని నీ కోడలతో కొట్టించి రక్తం చిందేలా చేసావు. రక్తం నేల పడేలా చేసావు అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది. చంటి షాక్ అవుతూ ఉంటాడు. నీ కోడలు సింధూర గురించి నా భర్తని కొట్టించి ఊరందరి ముందు అవమానపరిచావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. నా భర్తకి జరిగిన అవమానాన్ని అడగడానికి వచ్చాను అని అంటుంది. ఇక సింధూర అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏం జరిగిందో నీకు అక్కడ తెలీదు విజయమ్మ అని కేశవ అడిగేసరికి, కేశవ గారు అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ నా భర్త నుదుట నా భర్త ఒంటి మీద దెబ్బ పడింది, రక్తం నేల చిమ్మింది అనేది అంటూ ఉంటుంది. ఇక చంచలం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది విజయమ్మ ఆడిన మాటలకి. ఇక సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది. అసలు ఏంటి తెలియదు, అసలు ఏం కావాలో అదే చెప్పు అని చంచలమ్మ గట్టిగా అడిగేసరికి, రచ్చబండ పెట్టాలి, ఊరు జనాల అందరి ముందు నా భర్త పరువు తీసేసింది నీ కోడలు, కాబట్టి నీ కోడలు సింధూరపై రచ్చబండ పెట్టమండ అని చెప్పడానికి వచ్చాను, రేపు రచ్చబండ పెట్టాల్సిందే అని చెప్పేసి అయితే విజయమ్మకి చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇవి ఏంటి, రచ్చబండ పెట్టాలా అనేది షాక్ అవుతూ ఉంటుంది. అలా విజయమ్మ చాలా కోపంగా, నా భర్తని అందరి ముందు అవమానించిన నీ కోడలపై రచ్చబండ పెట్టిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక చంచలం అయితే రచ్చబండికి రెడీ అవుతూ ఉంటుంది. ఆదినారాయణ, విజయమ్మ వాళ్ళ నాన్న అందరూ రచ్చబండికి వస్తూ ఉంటారు. సింధూర, కేశవ, చంటి వీళ్ళు కూడా రచ్చబండికి వస్తూ ఉంటారు. ఇక సింధూరపై రచ్చబండికి పిలిపించిన విజయమ్మపై చాలా కోపంతో ఉంటుంది చంచలమ్మ. షాక్ అవుతూ ఉంటాడు చంటి. ఇక చూస్తాను నీ కోడలపై నీ తీర్పు ఎలా ఉంటుందో, జనాలు అందరి ముందు నీ తీర్పుని చూస్తాను అనుకొని విజయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.